హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ జ్యోతి సతీష్. థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ సిరీస్‌లో ఇది థర్డ్ పార్ట్ అండి. దీంట్లో నేను ఏ గ్లూ యూజ్ చేస్తాను. మీరందరూ నన్ను బాగా అడిగే క్వెషన్ ఆ షీట్ ఏంటి? ఏ గ్లూ యూజ్ చేస్తారు? అని బాగా అడుగుతున్నారండి. దానిలో నేను ప్రతీది కమెంట్‌లో చెప్పలేను కాబట్టి వీడియోలో మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇదొచ్చేసి B7000 గ్లూ అంటారండి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. క్వాంటిటీస్ గూడా డిఫరెంట్‌గుంటాయి. ఇది క్యాప్ ఇలా ఉంటుంది. సో, ఎయిర్ లోపలికెళ్ళకుండా ఇలా క్యాప్ మనం క్లోజ్ చేస్తే లోపల గ్లూ అంతా డ్రై అవ్వకుండా ఉంటుందండి. దీంట్లో డిఫరెంట్ క్వాంటిటీస్ నా దగ్గరైతే 100 ఎంఎల్ అండ్ 50 ఎంఎల్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. దీంతో మనం థ్రెడ్ వ్రాపింగ్ జేయడానికి బ్యాంగిల్స్‌కి థ్రెడ్ వ్రాప్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది ఇలా కోన్స్‌లో ఉంటుంది. బాటిల్స్‌లో గూడా ఉంటుంది. ఇది ఓహెచ్‌పి షీట్ అండి. నన్ను బాగా అడిగేది ఆ షీట్ ఏంటండి అని అడుగుతున్నారు. ఇది ఓహెచ్‌పి షీట్ అంటారు. ఏదైనా ప్యాచ్ వర్క్ మనం డిజైన్ మేకింగ్ చేయాలంటే ఓహెచ్‌పి షీట్ పైనే మేకింగ్ చేసుకోవాలి. ఇలా స్టెన్సిల్స్ మనము డౌన్‌లోడ్ చేసుకొని ఇలా ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇలా స్టెన్సిల్స్ మనం ప్రింటౌట్ తీసుకోవడం వల్ల నీట్‌గా ఉంటుందండి. ఓహెచ్‌పి షీట్ దీని పైన పెట్టేసి మనము మార్కర్‌తో డ్రా చేసుకుంటే డిజైన్ అనేది నీట్‌గా వస్తుంది. ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 25 షీట్స్ అలా వచ్చాయి. సో, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.